అందరికీ వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఇదైతే చాలా మంచి మంచి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం రండి. అన్నం, సగ్గుబియ్యం, ఇంకా సొరకాయ వేసిన పాయసము, కద్దుకా కీర అంటారు కదా అది, పెరుగు, మెంతం కూర పప్పు, బీట్రూట్ చపాతీ, ఇంకా బెస్ట్ అంటే ఈరోజు స్పెషల్ ఐటమ్ సొరకాయ బీరకాయతో చేసిన గుత్తి వంకాయ కర్రీ లాగా మోడల్లో చేసినారు అత్తమ్మ. ఏమంటే ఇవి వంకాయలు కాదు, బీరకాయలు. ఇవన్నీ చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా, ఇట్లే తినేయచ్చు. బాగా లోపలంతా మసాలా పోయింది. ఇప్పుడైతే మేము ఇంకా కలిసి భోంచేస్తాము, నేను మా అత్తమ్మ. చూస్తుంటేనే అసలుకి నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామని. పచ్చిమిరకాయ రేస్ చేసిన తర్వాత నేను వెళ్తాం. మాకు రోజు నోటి కారం బోర్ అయిపోయింది కాబట్టి ఈరోజు పచ్చిమిర్చితో ఎంత మాకు పప్పు. బీరకాయ రైస్ ఫ్రై చేస్తాము. అసలు బీట్రూట్ చపాతి ఇంకా ఇది బీరకాయతో చేసిన కర్రీ అయితే ఇంట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత కమ్మగా ఉంది. రైస్తో కూడా బాగుంది. బీట్రూట్తో చపాతీ చేసినది, బీరకాయ కర్రీ, గుత్తి వంకాయలాగా చేసినాము ఈరోజు మేమైతే. బీట్రూట్ చేసిన చపాతీ, బీరకాయ కర్రీ, వంకాయ చేసినట్టు చేసినాం గుత్తి వంకాయలాగా. చాలా బాగుంది. బీట్రూట్ చపాతీ బాగా స్మూత్ ఉంది. బీరకాయ కర్రీ చాలా బాగుంది. చాలా బాగుంది బీరకాయ కర్రీ. బాగా చేసిన పెడతామా స్పెషల్ ఐటమ్ చూద్దాం, ఈరోజు ట్రై చేస్తాం ఎట్లుంటుందా ఏమో. చాలా బాగుంది. ఇంకా ఇదే బీరకాయలో కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా మసాలాలు నింపి, పచ్చిమిరపకాయలు నింపి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర మిక్సీకి వేసి దీనికి వంకాయకు మనం గుత్తి వంకాయలు ముక్కలు 4 ముక్కలు ఇట్లా కోసం అట్లా నింపి ఆయిల్ తగినంత వేసుకొని మగ్గబెట్టాలి. అదొక రకం.
ఫ్రై లాగా మరి ఫ్రై లాగా పచ్చిమిరపకాయ వేసి బాగుంటుంది. నిజంగా బీరకాయతో కూడా ఎంత టేస్ట్ ఉంటుంది కదా. సేమ్ గుత్తి వంకాయ లాగానే ఉంది. ఇది కర్రీ ఎలా చేయాలనేది మా అత్తమ్మ వీడియో చేసినారు, అది కూడా పోస్ట్ చేస్తాము వీడియోస్లో. చాలా బాగుంది కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో అసలు ఇట్లాంటి ఐటమ్ చేసినారంటే మొత్తం ఖాళీ అయిపోతుంది, అంత టేస్ట్ ఉంది. మా ఆయన లేరు, లేదంటే ఇప్పుడు ఈ వీడియోలోనే అయిపోగొట్టేస్తుండే కర్రీ అయితే. నిజంగా చాలా బాగుంది. రోజు ఒట్టికారం పప్పు నిజంగా బోరు కొట్టింది. ఈ పప్పు అట్లా ఒక్కసారి తింటే ఒక ముద్ద అంత బాగా అనిపిస్తుంది. చాలా రోజులు అంతా వేసాం కాబట్టి పచ్చిమిరపకాయ పప్పు. అన్నం తింటున్నాయి. ఇంట్లో కర్రీస్ చేయడానికి అట్లా ఏం లేనప్పుడు ఇట్లా బీట్రూట్ చపాతీ వేసేసి పెరుగుంటే చాలు. చూడండి కాంబినేషన్, బీట్రూట్ చపాతీ పెరుగు కూడా మంచి కాంబినేషన్. పిల్లలకి స్కూల్కి టైం అవుతున్నప్పుడు ఇట్లా మన గోధుమ పిండి ఒకటి ఉంటే చాలు, బీట్రూట్ ఒక 2 వేసినా కానీ తినేస్తుంది. మంచి కలర్ఫుల్గా వాళ్ళకి విటమిన్స్ ఉండేది కూడా మనము ఇచ్చినట్టు అవుతుంది. పిల్లలకి అయితే ఇట్లా చేసేసినామంటే బీట్రూట్ ఎట్లా తినాలి కదా, ఇట్లా చపాతీ 2 చపాతీ అని ఇవ్వాలి, తింటారు.
పెరుగులో పప్పు వేసుకొని తినాలి, బాగుంటుంది. పప్పు కానీ రసం ఉన్నాయి, రసం పోసుకొని తినచ్చు, ఇంకా టేస్ట్ ఉంటుంది రసం అంటే. ఇవాన్ అయితే చాలా బాగా చూసుకుంటాడు. వాడే టైంకి అమ్మ బియ్యం వేయాలమ్మా, అమ్మ జొన్నలు వేయాలమ్మా అని వాడే ఎక్కువ వస్తాడు. మిద్దె ఎక్కువ వచ్చి వాడే వేసిపోతుంటాడు. ఎక్కువ అవి తినాలంటే మన ఉప్మా రవ్వనే తింటుంది బాగా. ఉప్మా రవ్వ కూడా బాగా వేసినాం స్టార్టింగ్. ఇప్పుడు అన్నం తింటుంది. చపాతి అట్లా వండు. పాయసం ఎట్లా జీడిపప్పు కిస్మిస్ సొరకాయ పాయసం, సగ్గు బియ్యం అయితే సొరకాయ పాయసం. బాగుందండి, సూపర్. జనరల్గా ముస్లిం పెళ్ళిళ్ళని అట్లా ఇస్తారు, బాగా పెడుతుంటారు కద్దుక మీద. ఇంకా బయట హోటల్లో అయితే ఇంకా ఒక 100 రూపాయలకి ఇంత చిన్న కప్పులో పోసిస్తారు. ఇంకా అదేదో ఇంట్లో చేసుకుంటే 100 రూపాయలతోనే మనకి ఇంత అవుతుంది. బాగా ఇదండి చాలా బాగుంటుంది. సోరకాయ సగ్గు బియ్యం వేసి చేసిన పాయసం. వేడి వేడి తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చల్లగా చాలా బాగా, అది కూడా బాగుంటుంది. అయితే చాలా యమ్మీ ఐటమ్స్ అన్నీ అయితే తినేసాం. చాలా టేస్టీగా ఉంది. ఇంకా అందుకే తృప్తి కూడా అయింది, కడుపు నిండా తిన్నాము. నేను మా అత్తమ్మ అయితే ఇది ఎలా చేయాలనేది మా అత్తమ్మ అయితే ఖచ్చితంగా వీడియో పెడతారు మీకు. మీరు కూడా ట్రై చేయండి. కొత్త ఐటము, కొత్త రెసిపీ అయితే అత్తమ్మ చేసినారు, చాలా బాగుంది. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.